నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదరియత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, గత ఎపిసోడ్లో కర్ణుడు చూపినటువంటి అభినయానికి తీవ్రమైనటువంటి కలకలం చెలరేగి కౌరవ సైన్యంలోనే మిత్రభేదం ఏర్పడేటువంటి సమస్య ఏర్పడింది. ఆ సందర్భంలో అశ్వత్థామ కూడా ద్రోణాచార్యుడిని అధిక్షేపించినటువంటి కర్ణుడి మీదకి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన సందర్భంలో మొత్తం మీద అందరూ కలిసి రాజీకి వచ్చారు. ఆ రాజీకి వచ్చిన తర్వాత భీష్ముడు దుర్యోధనుడితో ఏమన్నాడంటే, నువ్వు నా సైన్యంలో 4వ వంతు సైన్యంతో నగరానికి వెళ్ళిపో, అలాగే 2వ పావు వంతు ఏదైతే ఉందో సైన్యము అది గోవులతో సహా మన హస్తినాపురానికి వెళ్తుంది. మిగిలిన సగం సైన్యంతో అర్జునుడితో కానీ వచ్చినటువంటి మత్స్యరాజు కానీ ఎవరు వచ్చారో తెలియదు, అర్జునుడు అని అనుకుంటున్నాం, ఆ వచ్చిన వాళ్ళతో మేము యుద్ధం చేస్తాము, నువ్వు మరలిపో, ఇప్పటికిదే తగినటువంటి ఆలోచన అన్నారు. ఆ విధంగా తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఈరోజు చెప్పుకుందాము. ఈ యొక్క భీష్ముడి సైన్యంతో చాలా జాగ్రత్తగా మోహరించి యుద్ధం కోసం నిలబడిన సందర్భంలో ఖచ్చితంగా అర్జునుడు అద్భుతమైనటువంటి వేగంతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టాడు. ద్రోణాచార్యుడు అదిగో వస్తున్నాడు అర్జునుడు అన్నాడు. వెంటనే అర్జునుడి యొక్క 2 బాణాలు ద్రోణాచార్యుడి యొక్క పాదాల దగ్గర 2 బాణాలు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి చెవుల పక్క నుంచి దూసుకుని వెళ్ళాయి. అంటే అభివాదం చేసి కుశలమడిగి అనుమతి కోరుతున్నాడు అర్జునుడు. ఈ యొక్క ధర్మాన్ని పాటించడంలో పాండవులకు వాళ్ళే సాటి, అందువల్లే వాళ్ళ పక్షం ధర్మమై ధర్మం పక్షం వాళ్ళే అంతిమంగా విజయం సాధించగలిగారు భవిష్యత్తులో తర్వాత మహాభారత యుద్ధంలో కూడా. ఇది చాలా నేటి తరానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. విద్యా దదాతి వినయం అన్నారు. వినయం వల్ల పెద్దలను గౌరవించడం ద్వారానే శ్రేయస్సు కలుగుతుంది అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా జరిగిన తర్వాత అర్జునుడు అన్నాడు ఉత్తరుడితోటి, సైన్యంలో మన యొక్క దుర్యోధనుడు కనిపించట్లేదు, సైన్యంలో దుర్యోధనుడు కనిపించడం లేదు, బహుశా అతని ప్రాణాలు కాపాడుకోవడం కోసం మన యొక్క గోవుల్ని తరలించుకొని హస్తినాపురం దిశగా వెళ్తూ ఉండుంటాడు. ముందు ఇక్కడ యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే అటు మన గోసంపద అంతా హస్తినాపురానికి తరలి వెళ్తుంది, కాబట్టి ముందు దుర్యోధనుడు పని పట్టాలి, దుర్యోధనుడు ఎటు వెళ్ళాడో చూసుకొని రథాన్ని అటు నడుపు అన్నాడు. ఆ విధంగా అనగానే వెంటనే అర్జునుడి రథాన్ని ఉత్తరుడు దుర్యోధనుడు హస్తినాపురం వెళ్ళిన దిశగా నడిపించాడు. ఆ నడిపించిన సందర్భంలోనే వెంటనే ఈ యొక్క కృపాచార్యుడు తదితరులు వీరులందరూ కూడాను ఎక్కడ దుర్యోధనుడిని అర్జునుడు అటకాయిస్తాడో అన్న భయంతో వెనకాలే బయలుదేరి వాయువేగంతో వాళ్ళు అనుసరించి వెళ్ళారు. ఈ విధంగా జరగగానే అర్జునుడు తన ఆవులను మందలను, అంటే దుర్యోధనుడు ముందెళ్ళాడు, ఆ వెనకున్నటువంటి పావు వంతు ఏదైతే ఉందో ఆ పావు వంతు ఈ గోవులను తరలించుకుపోతున్న సందర్భంలో అటకాయించి తిరిగి గోవులన్నింటినీ వెనక్కి తరలించాడు అర్జునుడు. ఆ విధంగా తరలించగానే యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఉత్తర కుమార, ముందు రథాన్ని కర్ణుడున్న వైపు తరలించు, ముందు కర్ణుడున్న వైపు రథాన్ని తీసుకెళ్ళమన్నాడు. ఇంతలో వికర్ణుడు యుద్ధానికి తరలి వచ్చాడు అర్జునుడి మీదకి. వికర్ణుడు ఓడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత శత్రుంతపుడు సంగ్రామ చెందుతున్నటువంటి వీరులను అర్జునుడి మీదకి వచ్చిన సందర్భంలో అర్జునుడు వాళ్ళని వధించి అదేవిధంగా కర్ణుడిని కూడా అక్కడ యుద్ధంలో ఓడించి ఆ యొక్క యుద్ధరంగం నుంచి పారిపోయేట్లు చేశాడు అర్జునుడు. గుర్తుపెట్టుకోండి, ఈ గోగ్రహణం సందర్భంలో కూడా అర్జునుడి చేతిలో కర్ణుడు ఓటమి పాలయ్యాడు అనే విషయం మనం గమనించాలి. ఆ తర్వాత అర్జునుడు ఉత్తర కుమారుడితో చెప్పి, అదిగో కృపుడు, అదిగో ద్రోణుడు, అదిగో భీష్ముడు అనుకుంటూ ఒక్కొక్కరు రథాలు చూపించి ఒక్కొక్కరి మీద యుద్ధానికి వెళ్ళి అందరినీ కూడా తన పటాటోపంతో ఓడించి పడేశాడు అందరినీ. ఆశ్చర్యపోతే అదేంటండి ద్రోణాచార్యుడిని భీష్మాచార్యుడిని ఓడించాడా అంటే ఇది ఫైనల్స్ కాదు, సెమీఫైనల్స్. అందువల్లనే అర్జునుడి యొక్క పటాటోపం, ఇటీవల కాలంలో అతను సంపాదించినటువంటి అస్త్రశస్త్ర సంపద ఇవన్నీ కూడా తోడయ్యి అర్జునుడు విపరీతంగా విజృంభించి అందరినీ ఓడించగలిగాడు. అందరినీ ఓడించిన తర్వాత అర్జునుడు చివరగా తన యొక్క సంవహనాస్త్ర ప్రయోగంతో అందరినీ కూడా నిశ్చేష్టులను చేశాడు. ఆ సందర్భంలోనే ఉత్తర కుమారుడు ఆ కౌరవ వీరుల యొక్క తల కిరీటాల్లో ఉన్నటువంటి కుచ్చుపాగాలను కత్తిరించుకుని తీసుకురాగలిగాడు, ఒక భీష్మాచార్యుడిది తప్ప. ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ఆ కుచ్చుపాగాలతోటి విజయలక్ష్మితోటి వీళ్ళు తిరిగి వెనక్కి బయలుదేరారు.
సంతోషంతో, విజయ గర్వంతో. అయితే ఈ సందర్భంలో అర్జునుడు ఉత్తర కుమారుని కౌగిలించుకొని, ఓ రాజకుమారా, నీకు ఇప్పుడు పాండవులందరూ నీ దగ్గర ఉన్న సంగతి తెలిసింది కదా. అయితే మీ తండ్రి దగ్గరికి వెళ్ళగానే హడావడిగా పాండవుల గురించి చెప్పకు. ఆ మాట వింటే ఆయనకు హార్ట్ అటాక్ వస్తుంది, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది, భయపడిపోతాడు. అందువలన నిదానంగా చెప్దాము. సందర్భాన్ని బట్టి ప్రస్తుతానికి ఈ గో సంపదనంతా నువ్వే జయించుకుని వెనక్కి తీసుకొచ్చినట్టుగా, కౌరవుల మీద విజయం సాధించినట్లుగా చెప్పు అని చెప్పినప్పుడు ఉత్తర కుమారుడు, అలాగే అర్జున, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి అయినా నీ అంత శక్తివంతంగా అద్భుతంగా యుద్ధం చేయగల ప్రావీణ్యం నాకు లేదు, అయినా కానీ నువ్వేం చెప్పావో అది యథాప్రకారం నేను చేస్తాను అన్నాడు ఉత్తర కుమారుడు. ఆ విధంగా వాళ్ళు వెనక్కి తిరిగి శమీవృక్షం దగ్గరికి వెళ్ళి తమ ఆయుధాలన్నీ కూడా తిరిగి మూటగట్టి తిరిగి మళ్ళీ శమీవృక్షం పైన మళ్ళీ కట్టేసి తిరిగి యథాప్రకారంగా ఆ యొక్క రథంలోకి తిరిగి బృహన్నల రూపంలో అర్జునుడు మళ్ళీ తన స్వస్వరూపంలో వచ్చి సారథ్యం స్వీకరించగా ఉత్తర కుమారుడు ఆ యొక్క వీరుడు ఉండాల్సినటువంటి స్థానంలో కూర్చొని తిరిగి రాజధానికి తరలి వచ్చే ముందుగానే ఈ యొక్క గోపాలకుల ద్వారా కౌరవులను జయించి గోవులతోటి తిరిగి విజయోత్సాహంతో ఉత్తర కుమారుడు తరలి వస్తున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క నగరానికి ముందు సమాచారంగా పంపించడం జరిగింది. ఈ విధంగా ఉత్తర కుమారుడు ఆ యొక్క కొంతమంది గోపాలకుల ద్వారా ఈ విషయాన్ని నగరానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నేను విజయం సాధించి వస్తున్నాను అని. ఆ విధంగా అటుపక్కన ఏం జరిగింది, ఈ లోపల త్రికర్త వీరులను సంహరించి విజయం సాధించి మిగిలిన 4 పాండవులతోటి నగరంలోకి ప్రవేశించినటువంటి విరాటుడికి ఈ యొక్క కౌరవుల యొక్క దాడి మీదకి ఉత్తరుడు ఒక్కడిగా బృహన్నల సారథ్యంలో వెళ్ళాడని తెలుసుకున్నటువంటి ఈ యొక్క విరాట రాజు ఒక్కసారిగా మరాన్పడిపోయాడు. దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళి, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఉత్తర కుమారుడు ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడు ఇంత పెద్ద యుద్ధంలో అని వెంటనే సైన్యాన్ని అంతటిని పిలిచి, మీరందరూ కూడా వెంటనే ఉత్తర కుమారుడికి సహాయంగా యుద్ధరంగానికి వెళ్ళండి అని ఆదేశం ఇవ్వబోతున్న సందర్భంలో ఈ యొక్క గోపాలులు యుద్ధరంగం నుంచి వెనక్కి వచ్చి, స్వామి, ఉత్తర కుమారుడు అద్భుతంగా కౌరవులని ఓడించి తిరిగి తమ యొక్క గోసంపదతో తరలి వస్తున్నాడు అనగానే ఆ యొక్క విరాట్ రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. నగరమంతా విజయోత్సవాలు చేయించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అక్కడ యుధిష్ఠిరుడు అక్కడే ఉన్నాడు. ధర్మరాజు అన్నాడు, బృహన్నల సారథ్యం చేస్తుండగా ఉత్తర కుమారుడు విజయం సాధించడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు అన్నాడు. చికాగ్గా అనిపించింది విరాటరాజుకు. అప్పటికి ఉపేక్షించాడు. ఆ తర్వాత ఈ ఆనంద పారవశ్యంలో, ఈ సంతోష సమయంలో మనం కాసేపు పాచికలాడదాము అన్నాడు విరాటరాజు కంకుపట్టుతోటి. కంకుపట్టు అలాగే స్వామి అని ఇద్దరు కూడా పాచికలు ఆడడం ప్రారంభించారు. అయితే ఈ పాచికలు ఆడే ముందు ధర్మరాజు విరాటరాజుడు మాట అన్నాడు, స్వామి, జోదరులు ఆనంద పారవశ్యంలో ఉన్నప్పుడు, ఎమోషన్లో ఉన్నప్పుడు జోదం ఆడటం మంచిది కాదని పెద్దలు చెప్పగా విన్నాను. దయచేసి ఇప్పటికి జోదం ఆడవద్దు, ఈ జోదం మంచిది కాదు, మీరు తప్పదు అంటే ఆడతాను అన్నాడు ధర్మరాజు. ఆ విధంగా విరాటరాజు ధర్మరాజు జోదం ఆడుకుంటూ ఉండగా, చూసావా నా కుమారుడు కౌరవులను ఎలా ఓడించాడో అన్నాడు. ఇందులో ఆశ్చర్యం ఉంది మహారాజా, బృహన్నల సారథ్యంలో సాధ్యం కానిది లేదు అన్నాడు ధర్మరాజు మళ్ళీ. ఇక పిచ్చి కోపం వచ్చింది. యారా మూర్ఖుడా, దుష్ట బ్రాహ్మణుడా, నువ్వు నా పుత్రుడు అయినటువంటి ఉత్తర కుమారుడి విజయాన్ని ఒక పేడి బృహన్నలకు అంటగడుతున్నావా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదా నీకు? ఈసారికి ఈ మాటలు క్షమిస్తున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడకు అని విరాటరాజు అప్పటికే కంట్రోల్ చేసుకున్నాడు. అప్పుడు ధర్మరాజు ఊరుకోకుండా, ఎందుకంటే బయటపడే సమయం వచ్చేసింది, అందుకని ధర్మరాజు కూడా ఉత్సాహంలో ఉన్నాడు. అదేం లేదు మహారాజా, సురాసురులు కౌరవులు అందరూ కలిసి వచ్చినా కానీ బృహన్నల ముందు నిలవలేరు. ఆ బృహన్నల నీ కుమారుడు పక్కన ఉన్నప్పుడు ఈ విజయంలో అద్భుతమేమీ లేదు అన్నాడు కంకుపట్టు రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు. ఇక పిచ్చి కోపం వచ్చి, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇష్ట అడ్డగోలుగా మాట్లాడుతుంటారు, నాదే పొరపాటు, నీకు లీనియన్స్ ఇచ్చాను, నిన్ను ఉపేక్షించాను అనే కోపంతో విరాటుడు తను ఆడుతున్నటువంటి పాచికతోటి ఇస్త్రీ ధర్మరాజు మొహం మీద కొట్టాడు. కొట్టగానే ధర్మరాజు ముక్కులో నుంచి రక్తం కారింది. అది కింద పడకుండా ధర్మరాజు చేతులు అట్లా అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని
ఇట్లా పక్కన ఉన్నటువంటి ద్రౌపది కేసు చూశాడు ధర్మరాజు. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఒక బంగారు పాత్రలో నీళ్లు పోసుకొని వచ్చి అది ధర్మరాజుకి ఇట్లా పెట్టిందనమాట. అందులోకి ఆయన యొక్క ముక్కులోంచి ఆ రక్తం ఆ యొక్క పాత్రలోకి కారుతూ ఉందన్నమాట. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఈ లోపల ఉత్తర కుమారుడు ద్వారం దాకా వచ్చేసాడు. అద్భుతంగా వందే మాగధులు అద్భుతంగా ఆయన్ని ప్రశంసిస్తూ ఉండగా ద్వారం దాకా వచ్చే సందర్భంలో వెంటనే రాజు ఉత్తర కుమారుడిని ఆ బృహన్నల్ని తీసుకొని వెంటనే నా దగ్గరికి తీసుకొని రా అన్నాడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడిని. వెంటనే ధర్మరాజు వాడిని వెంటనే పక్కకి పిలిచి, ఒరే నాయన, నాకు ఇప్పుడు ముక్కు కారడం కనుక చూసినట్లయితే అర్జునుడు వెంటనే ఈ వంశం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాడు. నా ముక్కుల నుంచి రక్తం కారడానికి కారణమైనటువంటి విరాటుడిని అక్కడికెక్కడ సంహరిస్తాడు. కాబట్టి నువ్వు దయచేసి వెంటనే వెళ్ళి ఉత్తర కుమారుని ఒక్కడనే తీసుకురా, బృహణుల్ని ఎక్కడికి తీసుకురావద్దు అన్నాడు. అప్పుడే ఇంకో మాట కూడా చెప్పాడు. ఓ యొక్క ద్వారపాలక, యుద్ధంలో తప్ప మరెక్కడైనా సరే నా శరీరం మీదకి గాయం కలిగించిన వాడిని ఎవరినైనా సరే చంపుతానని చెప్పనేసేసి అర్జునుడికి ఒక తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ ఉంది. అంటే అక్కడ అర్జునుడు అని చెప్పలా, నా సోదరుడికి ఒక తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ ఉంది. ఓకే, ఇప్పుడు కనుక అతడు కనుక నన్ను గనక ఈ స్థితిలో చూసినట్లయితే వెంటనే విరాట మహారాజును సంహరిస్తాడు. కాబట్టి నువ్వు బృహన్నల్ని తీసుకురావద్దు, ఉత్తర కుమారుని తీసుకురా అన్నాడు. ఆ విధంగా ఉత్తర కుమారుడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. అప్పుడు ముక్కు మీద గాయంతో దూరంగా కూర్చుని ఉన్నాడు ధర్మరాజు. అతని పక్కనే సైరేంద్ర అయినటువంటి ద్రౌపది నిలబడింది. అప్పుడు చూడగానే ఉత్తర కుమారుడు ఒకసారి కంగారు పడిపోయాడు. ఎందుకంటే ఆమె ద్రౌపది అని, ఆయన ధర్మరాజు అని ఉత్తర కుమారుడికి తెలుసు కదా. అందువల్ల వెంటనే కంగారుగా ఎవరి దుర్మార్గుడు ఇలా కొట్టాడు ఆయన్ని అన్నాడు. అంటే అప్పుడు నేనే చేశాను నాయన, నీ యొక్క విజయాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి తక్కువగా మాట్లాడుతుంటేను నేనే కొట్టాను కోపంతో అన్నాడు విరాట మహారాజు. నువ్వు చాలా గొప్ప తప్పు చేసావు నాన్న, నువ్వు వెంటనే అతని దగ్గర క్షమాపణ కోరుకో, ఆ యొక్క కంకుపట్టి దగ్గర క్షమాపణ కోరుకో అన్నప్పుడు విరాట మహారాజుకి అర్థం కాల. ఏంటి నా కుమారుడు ఎలా అంటున్నాడు అనుకుంటూ అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రాధాయపడ్డాడు. అప్పుడు ధర్మరాజు, రాజా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నా ముక్కులోంచి రక్తం నేల మీద పడినట్లయితే నీ రాజ్యం అంతా భస్మం అయిపోయి ఉండేది అన్నాడు. అనగానే అర్థం కాల. ఈ లోపల ఆ రక్తం గడ్డగట్టింది. కొంచెం ధర్మరాజు ముక్కు నుంచి రక్తం గారడం ఆగిపోయింది. అప్పుడు బృహన్నల లోపలికి వచ్చి విరాట మహారాజుకు ధర్మరాజుకు కూడా నమస్కరించాడు. అప్పుడు విరాటరాజు సంతోషంతో తన కుమారుడైనటువంటి ఉత్తరుని దగ్గరికి తీసుకొని, నాయనా, నువ్వు ఒక కౌరవ సైన్యంలో ఉన్నటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామాది మహావీరులను ఎలా జయించావు, వివరంగా చెప్పు, ఒక్కొక్కరిని ఎలా జయించావు అని ప్రశ్నరోషం కురిపించాడు. ఇక ఉత్తర కుమారుడు ఆగలేక నాన్న, నేను శత్రువులను జయించలేదు, గోవుల్ని వెనక్కి తీసుకురాలేదు, ఒక దేవపుత్రుడు ఇదంతా చేశాడు. నేను భయపడి పారిపోతూ ఉంటే అతను నన్ను వెనక్కి తీసుకొచ్చి ధైర్యం చెప్పి ఆ మహావీరులందరినీ కూడా ఒక్కడే జయించాడు ఒంటి చేతితోటి అన్నప్పుడు, ఆ మహానుభావుని నిన్ను పూజించాలి నాయన, ఆ వీరుడు ఎక్కడున్నాడో నాకు చూపించు అన్నాడు విరాట మహారాజు. అప్పుడు అతడు అంతర్ధానం చెందాడు. నాన్న, యుద్ధంలో నాకు విజయం సమకూర్చి అతడు రేపే ఎల్లుండో మళ్ళీ కనపడతాడు అన్నాడు ఉత్తర కుమారుడు. సినిమాలలో వేరే కథలు ఉంటాయి, అవన్నీ నమ్మకండి, ఇది ఒరిజినల్ మహాభారత కథ. అనగానే వెంటనే అప్పుడు విరాట మహారాజు యొక్క అనుమతితోటి బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు తాను యుద్ధరంగం నుంచి తీసుకొచ్చినటువంటి రంగురంగుల బట్టలు, అదే యొక్క కురువీరుల యొక్క తలపాగా కుచ్చులను ఉత్తరకు స్వయంగా ఇచ్చాడు. ఆ సందర్భంలో ఉత్తర చాలా సంతోషించింది. ఆ తర్వాత మన యొక్క పాండవులు 3వ రోజున రాజవేషాలు ధరించి దేవతా పురుషుల్లాగా ప్రకాశిస్తూ విరాట మహారాజు సభలోకి వెళ్ళి ముఖ్యమైన స్థానాల్లో కూర్చున్నారు లైన్లో 5గురు కూడాను. ఇది 3వ రోజున జరిగింది. డైరెక్ట్గా అర్జునుడు కిరీటం పెట్టుకుని రాలా. అందుకనే చెప్తున్నా, ఇది ఒరిజినల్ మహాభారతంలో ఏం చెప్పారో నేను మీకు అదే చెప్తున్నాను. 3వ రోజున పాండవులు 5గురు కూడా ఆ విధంగా కూర్చున్నప్పుడు రాజ్యం యొక్క రాజా సభలోకి వచ్చినటువంటి విరాట మహారాజు వాళ్ళందరినీ చూపి విపరీతమైనటువంటి కోపంతో మండిపడిపోయి, నువ్వేదో పాచికలు బాగా ఆడతావు కదా అని నిన్ను సభలోకి అనుమతిస్తే నువ్వు ఇంత అద్భుతంగా అలంకరించుకుని రాజసింహాసనాల్లో కూర్చుంటావా, ముఖ్య సింహాసనాల్లో, ఏమనుకుంటున్నావు నువ్వు అని కంకుడి వేషంలో ఉన్నటువంటి ధర్మరాజును దూషించాడు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, ఓ మహారాజా, ఈ కొంకుపొట్టు ఎవరైతే ఉన్నాడో ఇతడు నీ రాజసింహాసనంలోనే కాదు,
ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని అలంకరించదగినటువంటి వాడు అంటూ చెప్పగా చెప్పి ఇతడెవరో కాదు ధర్మరాజే మీ కంకుపట్టు, ఇప్పుడు చెప్పు కూర్చోవచ్చా అన్నాడు. అయ్యయ్యో ఎంత మాట అని ఆశ్చర్యపోతూ మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు నాయన అని అడిగినప్పుడు వరుసగా అందరి గురించి చెప్పి ఈ యొక్క అర్జునుడు మీ రాజ్యంలో మేమందరూ సుఖంగా అజ్ఞాతవాసం చేశాం మహారాజా అన్న సందర్భంలో అప్పుడు ఉత్తర కుమారుడు అర్జునుడు ఈ యొక్క గోగ్రహణ సమయంలో కౌరవ వీరులను ఎట్లా జయించాడు అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పిన తర్వాత విరాట మహారాజు అందరినీ కూడా కౌగులించుకొని ఎంతో ఆదరంతో సత్కరించి ఆ తర్వాత అక్కడితో సంతృప్తి చెందలేదు విరాటరాజు. పాండవుల యొక్క అనుగ్రహాన్ని మరింతగా సంపాదించే ఉద్దేశంతో మా ఉత్తరం ఏదైతే ఉందో ఆ పాండవుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించదలిచినటువంటి ఈ యొక్క విరాట మహారాజు ఏమన్నాడంటే, మన ఉత్తరని అర్జునుడికి వివాహం చేస్తే మనం వీళ్ళని చక్కగా సత్కరించినట్లు అవుతుంది అన్నాడు. అన్నప్పుడు ఆ మాట అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యం కూడా మీదేను, మీరు దీన్ని స్వీకరించండి, అదేవిధంగా నా కుమార్తె అయినటువంటి ఉత్తరను అర్జునుడు స్వీకరించాలి, దయచేసి నువ్వు అంగీకరించు అని అడిగాడు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూశాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ మహారాజా, ఈ ఉత్తర నాకు పుత్రికతో సమానం, కుమార్తెతో సమానము, పుత్రిక కోడలు సమానమే, ఈ విధంగా ఈమెను నా కోడలుగా స్వీకరిస్తాను. శ్రీకృష్ణుడి మేనలుడైనటువంటి నా కుమారుడైనటువంటి అభిమన్యుడికి ఈమెను భార్యం చేద్దాము అన్నాడు. ఆ విధంగా అనగానే వెంటనే వర్తమానాలు వెళ్ళినాయి. ద్వారక నుంచి అభిమన్యుడు యాదవులతో కలిసి రావడం జరిగింది. బ్రహ్మాండంగా మహావైభవంగా ఉత్తర అభిమన్యుల కళ్యాణం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత తదుపరి ఇంకా పాండవులు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. దానికంటే ముందు రాయబారులు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి కథ రసకందాయంలో పడింది. తప్పకుండా మీరందరూ కూడా ముందు ఎపిసోడ్స్ అనేది తప్పకుండా చూడండి, ఆదరించండి. స్వస్తి.